విశాఖ శివారులో జరిగిన హత్యాచార ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. దీనిపై న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమే కాకుండా బాధిత బాలికను కూడా కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. దీనిపై ఫోక్సో యాక్ట్ కూడా నమోదు చేశారు. అయితే నిందితుడు తాగిన మైకంలో చేశాడా లేక ఇతర అంశాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే విశాఖ శివారులోని ఈ ప్రాంతంలో దాదాపుగా 2 ఏళ్ళు ఉన్న ఈ మైనర్ బాలిక ఆడుకుంటున్న సమయంలో అతను గదిలోకి తీసుకెళ్లి ఈ రకంగా అఘాత్యానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రస్తుతానికి బాలిక ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉంది. ఆర్టీవీ ఇక్కడ కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వాణితో మాట్లాడడం జరిగింది. ఆమె ప్రస్తుతం బాలిక ఆసుపత్రికి వచ్చిన సమయంలో కొంత బ్లీడింగ్ అయిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వైద్యం తీసుకోవడంతో నార్మల్ కండిషన్కి వచ్చింది. ఆమెను 1-2 రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. అయితే సహజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాలికలు అంటే బాధిత యువతులు కావచ్చు, బాలికలు కొద్దిగా మానసికంగా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ బాలిక అభంశుభం తెలియని పరిస్థితిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆమె మానసిక పరిస్థితికి ఎలాంటి నష్టం జరగకుండా తల్లిదండ్రులు అలాగే అమ్మమ్మ పర్యవేక్షణలో కొనసాగే రీతిన వారికి కొంతవరకు మానసిక ట్రైనింగ్ అంటే దీనికి సంబంధించి కొంత చైతన్యం కలిగించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు ఆసుపత్రి వైద్యులు చెప్పడం జరిగింది. మరోవైపు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు తాగిన మైకంలో చేయొచ్చు లేక ఇతర కారణాల వల్ల చేయొచ్చు. 2 ఏళ్ల చిన్నారిపై ఈ రకంగా అఘాత్యానికి పాల్పడడం ఏమాత్రం కూడా సరైనది కాదు. ఇటీవల చూసుకుంటే మదనపల్లి ప్రాంతంలో కూడా ఇదే రకంగా ఘటన జరిగింది. ఆ ఘటనలో చూసుకుంటే బాలికను చంపి డ్రమ్ములో దాచేసిన ఘటన ఏ రకంగా జరిగిందో అదే రీతిన జరగకపోయినప్పుడు కూడా ఆ రకంగా ఒక మైనర్పై అత్యాచారం పాల్పడడం అత్యంత అమానుషంగా కూడా విశాఖవాసులు అభిప్రాయపడమే కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని కూడా పోలీసులకు డిమాండ్ చేసిన పరిస్థితి. ఈ దశలో పోలీసులు లోతుగా విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునే క్రమంలో ఉన్నారు. ఇప్పటికీ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో యాక్ట్ కూడా అమలు చేసినట్టు అక్కడ పోలీసులు తెలియజేస్తున్నారు. మొత్తానికి అఘాయిత్యం జరిగినప్పుడు కూడా బాలిక ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండమే కాకుండా మరో కొన్ని గంటల్లోనే డిశ్చార్జ్ అవుతుందని ఆసుపత్రి వర్గాలు చెప్పడం మాత్రం కొంత ఉపశమనం కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అమ్మాయి అంటే ఈ ఆఫ్టర్ దట్ ఏమైనా మెంటల్గా డిస్టర్బ్ అవ్వకుండా అట్లాగా ఏమైనా ట్రీట్మెంట్ అట్లాంటి ఆలోచన అంటే మీరు చెప్పేబట్టి అదృష్టవశాత్తు ప్రాణాపాయం అట్లాంటిది ఏం లేదు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏమైనా డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుందా? ఒకవేళ అట్లాంటివి ఉంటే ఏమైనా ట్రీట్మెంట్ అలా అంటే పాప మరీ చిన్న పాప అలా అసెస్ చేయడం నాకు ఒక రోజులో అసెస్ చేసేది కాదు. కంటిన్యూస్గా మనం ఫాలో చేసి అంటే కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇవ్వాలి, పేరెంట్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పాపను మళ్ళీ నార్మల్గా స్కూల్కి వెళ్ళే తర్వాత ఏంటంటే రొటీన్ యాక్టివిటీలో అర్లీగా తీసుకొచ్చేట్టు వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిల్ చేయాలి. ఇది కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాటలు బట్టి ప్రస్తుతం బాలిక వైద్యం తీసుకుంటున్నారు. అలాగే ఆవిడ 1 or 2 డేస్లో డిశ్చార్జ్ అయ్యాక వస్తుంది. మానసిక పరిస్థితి ప్రస్తుతానికైతే బాగానే ఉంది. అయితే ఇలాంటి సంఘటనలో తల్లిదండ్రులకు వారి సంబంధిత వ్యక్తులకు కూడా కొంత కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆమె చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.